ఝాన్సీ లక్ష్మీబాయి కూడా చివరిది ఏం చేసింది, నాది నా శరీరము నా శరీరాన్ని, చనిపోయిన శరీరాన్ని కూడా వాళ్ళు ముట్టుకోవడానికి లేదు అని అగ్నికి ఆహుతైంది, కానీ ఎక్కడా లేదు జోహారు. తల్లి లీలావతి గర్భవతిగా ఉన్నప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే నా సింహాసనానికి ఎక్కడ ఎసరు వస్తుందో అని చెప్పేసి లీలావతిని ఎత్తుకొని పోతుంటాడు. ఎత్తుకొని లీలావతిని తీసుకొని తన ఆశ్రమానికి వస్తాడు. అందరికీ తెలుసు నారదుడి ఆశ్రమము నారాయణ నారాయణ నిరంతర నారాయణ స్మరణ. అలాంటి వాతావరణము తన చెవులకి సోకుతూ తన తల్లి ప్రశాంతంగా ఉండి బిడ్డ చెవుల్లోకి కూడా, కడుపులో ఉన్న బిడ్డ చెవులోకి కూడా సోకగా జన్మించిన బిడ్డ ప్రహ్లాదుడు. రావణాసుడి తల్లి కైకసి, తనకి మనస్సు అదవుతుంది, ఈ లంక ఇతని దగ్గర ఉండకూడదు, దాన్ని నేను ఎలా అయినా తీసుకోవాలి అని చెప్పేసి ఈ కైకసి ఏమవుతుందంటే అతని దగ్గరికి వెళ్తుంది, వెళ్ళి పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకొని దగ్గరయ్యి కన్న బిడ్డ రాక్షసుడు రావణాసుడు. తన తల్లి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఆ లంకను లాక్కోవాలి, ఆ లంకను నా సొంతం కావాలి, ఈ లాక్కోవడము సొంతం చేసుకోవడం పరాయి వాళ్ళ దాని లక్షణాలతో పుట్టినవాడెవరు, రావణాసుడు. సో తల్లి యొక్క ఆలోచన ఎలా ఉందో పిల్లలు అలా పుట్టారు. ఆ ఆలోచనలతోనే సమాజం తయారవుతుంది. మన ఆలోచనలు ఎలా ఉంటాయి, మనం అదే మన ఆలోచనలు, నాకు ఇలాంటి బిడ్డ కావాలి, నేను ఇలాంటి బిడ్డను కంటాను అనుకునే తల్లులు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు. పెళ్ళి అనేది జీవితంలో ఒక అదైనప్పుడు పిల్లల్ని కనడం కూడా ఒక నార్మల్ థింగ్ అయిపోయింది. అంటే పిల్లల్ని ఎందుకు కంటున్నాము అన్నది కాదు, సమాజంలో పెళ్లి కాగానే పిల్లల్ని కనడం అనేది ఒక నార్మల్ థింగ్ కాబట్టి పిల్లల్ని కంటున్నాం.